కలుపు మొక్కలు పోషకాలైన నీరు, సూర్యరశ్మి కోసం వరి మొక్కలతో పోటీ పడతాయి. వరి పంట దిగుబడిని తగ్గిస్తాయి. పొలంలో వరి పంట ఉన్నప్పుడు లేనప్పుడు గట్ల మీద ఎల్లప్పుడూ పురుగులు, శిలీంధ్రాలు, బ్యాక్టీరియా, వైరస్లకు కలుపు మొక్కలు ఆశ్రయమిస్తాయి. ఈ కలుపు మొక్కలు విజృంభించి పొలమంతా ఆక్రమించి వరి మొక్కలు తలెత్తకుండా చేస్తాయి. వరి పంట నాటిన 25 నుంచి 30 రోజులకు కలుపు మొక్కలను చేతితో తీసివేయడం ఆనవాయితీ. కానీ అప్పటికే నేలలో ఉన్న పోషకాలను చాలా వరకు వినియోగించుకుని వరి పంటకు నష్టం కలిగిస్తాయి. ఈ కలుపు నివారణలో సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టాలి. వరిలో కలుపు నివారణకు నారుమడి తయారీ నుండి జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా నారుమడి కోసం ఎంపిక చేసుకున్న భూమిని కలుపు మొక్కలు లేకుండా చేసి శుభ్రం చేసుకుని చదును చేసుకోవాలి. మడిలో విత్తనాలు చల్లకముందే నిపుణుల సలహాల మేరకు కలుపు మందులు వాడాలి. వరి రైతులు కలుపు నివారణ కోసం నారుమడిలో విత్తనాలు చల్లకముందు 15 మిల్లీలీటర్ల బెంథియోకార్ప్ మందును 200 గ్రాముల ఇసుకతో కలుపుకొని సెంటు విస్తీర్ణానికి సమంగా వాడుకోవాలి. 2-3 రోజుల తర్వాత నీరు తీసి విత్తనం విత్తుకోవచ్చు. చల్లే విత్తనాల్లో కలుపు విత్తనాలు లేకుండా జాగ్రత్త పడాలి. నారుమడి గట్ల మీద, పరిసర ప్రాంతాల్లో కూడా కలుపు లేకుండా చేయాలి. నారుమడిలో విత్తనాలు చల్లిన తర్వాత 2-3 రోజులకు సెంటు నారుమడికి నిపుణుల సూచన ప్రకారం 7.5 మిల్లీలీటర్ల బెంథియోకార్ప్ మందును లీటర్ నీటి కలుపుకొని వాడుకోవాలి. ఫలితంగా పెరిగే మొక్కలకు కలుపు నుండి పోటీ లేకుండా ఉంటుంది. ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడంతో విత్తనాలు ఎత్తుతాయి. కొన్నిసార్లు వరి మొలకలతో పాటు మడిలో ఊద కూడా వస్తుంది. నారుమడిలో ఊద నివారణకు వరి రైతులు మడిలో విత్తనాలు చల్లిన 7-8 రోజులకు 7.5 మిల్లీలీటర్ల బెంథియోకార్ప్ మందును లీటర్ నీటి కలుపుకొని చల్లుకోవాలి. దీనితో ఊద నివారణ పూర్తిగా జరిగే వీలుంది. ఆరోగ్యవంతమైన నారు కోసం రైతులు నారుమడిలో ఎప్పటికప్పుడు కలుపు తీసివేస్తుండాలి. కలుపు మందులతో పాటు మనుషుల చేత కూడా కలుపు తీయించాలి. కలుపు వల్ల నారుమడిలో చీడపీడల బాధ తగ్గుతుంది. అంతేకాకుండా పోషకాలు, నీరు తదితర ఉత్పాదకాలకు పోటీ తగ్గి నారు ఆరోగ్యంగానూ దృఢంగానూ పెరుగుతుంది. రైతులు మెట్ట నారుమడులు కూడా పోస్తుంటారు. వీటిలో కలుపు సమస్య అధికంగా ఉంటుంది. మెట్ట నారుమడుల్లో కలుపు నివారణ కోసం నిపుణుల సూచనల ప్రకారం 7.5 మిల్లీలీటర్ల బెంథియోకార్ప్ మందును లీటర్ నీటి కలుపుకొని మడిలో విత్తనాలు చల్లిన 2-3 రోజులకు ఒకసారి, 7-8 రోజులకు మరోసారి చల్లుకోవాలి. రైతులు మందులను సరైన మోతాదులో కలుపుకొని సరైన రీతిలో చల్లుకోవాలి. మెట్ట నారుమడుల్లో ఊద కూడా ఎక్కువగా వస్తుంది. దీని నివారణ కోసం 2 మిల్లీలీటర్ల సైహాలో పాప్ బుటైల్ మందును లీటర్ నీటి కలిపి చల్లుకోవాలి. అంటే ఎకరా నారుమడికి 400 మిల్లీలీటర్ల కలుపు మందును 200 లీటర్ల నీటి కలుపుకొని వాడుకోవాల్సి ఉంటుంది. మాగాణి వరిలో వచ్చేటువంటి ముఖ్యమైన కలుపు మొక్కలు ఒకటి గడ్డి జాతి మొక్కలైనటువంటి ఊద, నక్షత్ర గడ్డి, ఉర్రంకి మొదలగునవి. అలాగే తుంగజాతి మొక్కలైనటువంటి తుంగ, ఇంకా ఏకజాతి తుంగజాతి మొక్కలు. అట్లాగే ద్విదళ బీజ మొక్కలైనటువంటి అగ్నివేండ్రపాకు, నీరు చుచ్చుకాడ, బూరుకాడ మొదలగునవి ఎక్కువగా సమస్యాత్మకం. వీటన్నిటికీ తోడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా పిల్లెడుగాకు అనేది కూడా ఎక్కువగా వస్తున్నది. ఈ 4 రకాల కలుపు మొక్కల్ని కూడా నిర్మూలించడానికి మనం రకరకాలైన పద్ధతులు చేపట్టవచ్చు. ముందుగా అసలు మాగాణి వరిలో కలుపు నిర్మూలనకి చేయాలంటే కారణం ఒకటి, మొట్టమొదటి 6 వారాలు కలుపు నిర్మూలన చేయవలసి ఉంటుంది. అంటే 6 వారాల్లోనే కలుపు ఉండకూడదు. దీన్ని కీలక సమయం అంటారు. ఈ సమయంలో కనుక మనం రసాయనాలతో కానీ లేకపోతే మనుషులతో తీయించి కానీ ఏది వీలైతే అది రకరకాల పద్ధతులను ఉపయోగించి కలుపును సమర్థవంతంగా నిర్మూలించుకోవాలి. నారుమడి దశతో పాటు ప్రధాన పొలంలో కూడా కలుపు లేకుండా నివారించుకోవాలి. నాట్లు వేసే 15 రోజుల ముందు మొండిజాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటే 10 మిల్లీలీటర్ల గ్లైఫోసైడ్ కలుపు మందును, 10 గ్రాముల అమోనియం సల్ఫేట్ను లీటర్ నీటి కలుపుకొని ఎకరా విస్తీర్ణానికి వాడుకోవాలి. వరి మొక్కకు పోషకాలు తదితర విషయంలో కలుపు మొక్కల నుండి ఎటువంటి పోటీ ఉండదు. వరి మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. ప్రధాన పొలంలో ఉండే కలుపు మొక్కలను నాట్లకు ముందే అరికట్టాలి. పొలాన్ని బాగా దమ్ము చేయడం వల్ల సగం కలుపు మొక్కలను నివారించవచ్చు. ఈ దమ్మును 3 సార్లు చేయడం మంచిది. ఒకసారి దమ్ము చేసిన తర్వాత 5 రోజుల చొప్పున వ్యవధి ఇస్తే ఆ వ్యవధిలో పెకలించబడిన కలుపు మొక్కలు మట్టిలో కలిసి
బాగా చివుకుతాయి, సేంద్రియ ఎరువుగా పనిచేస్తాయి. దమ్ము చేయడం వల్ల కలుపు మొక్కలు అరికట్టబడతాయి. దమ్ము చేసిన తర్వాత పొలాన్ని ఎత్తు పొలాలు లేకుండా చదును చేసుకోవాలి. ఇలా ఎత్తు పొలాలు లేకుండా చదును చేయడం వల్ల చాలా వరకు కలుపు మొక్కలు నశిస్తాయి. పొలంలో వరి మొక్కల సాంద్రతను బట్టి కలుపు మొక్కలు పెరుగుతాయి. నాట్లను ఒత్తుగా నాటుకుంటే నీడ వల్ల కలుపు మొక్కలు పెరగవు. పరుచుగా నడితే వాటి మధ్య ఉన్న ఖాళీ స్థలంలో ఎండ తగిలి కలుపు మొక్కలు అధికంగా పెరుగుతాయి. చదరపు మీటర్కు ఖరీఫ్లో అయితే 33, రబీలో అయితే 44 మొక్కలుండేలా చూసుకోవడం మంచిది. ఇంతకంటే మొక్కలు తక్కువైతే కలుపు మొక్కలు విజృంభిస్తాయి. ప్రధాన పొలంలో కూడా నారు కలుపు నివారణ కోసం రసాయనాలు వాడుకోవచ్చు. దీనికోసం అవసరమయ్యే పొడి ఇసుకను అవసరమైన మోతాదులో కలుపు మందును సిద్ధం చేసుకోవాలి. నిపుణుల సూచనలు తెలుసుకుని ఆ ప్రకారం మందు చల్లుకోవాలి. ప్రధాన పొలంలో ఊద, ఉర్రంకి వంటి ఏకదళ బీజ కలుపు మొక్కల నివారణకు 1/2 లీటర్ అనిలోఫాస్ను 20 కిలోల ఇసుకతో కలిపి నాటిన 3 నుండి 5 రోజుల్లోపు 1 ఎకరా వరి పొలంలో చల్లుకోవాలి. మందులను మాత్రం నిపుణుల సూచనల మేరకు ఎన్నుకొని వారి సలహా ప్రకారం మందును చల్లుకోవాలి. కలుపు మందును సమంగాను సరైన రీతిలో ఇసుకతో కలపాలి. దీనివల్ల కలుపు నివారణ సులువుగా ఉంటుంది. ఈ కలుపు మందును పొలమంతా సమంగా చల్లుకోవాలి. మందు బాగా పనిచేయడానికి నీటి యాజమాన్యంలో శ్రద్ధ తీసుకోవాలి. కలుపు మందు వాడే సమయంలో పొలంలో ఎక్కువగా నీరుంటే నీటిలో కరిగి క్రింది పొరల్లోకి పోయి వ్యర్థమవుతుంది. లోపలి నీరు బయటకు, బయట నీరు లోపలికి రాకుండా కట్టుదిట్టం చేయాలి. మందు చల్లిన 48 గంటల వరకు నీరు బయటకు పోకుండా జాగ్రత్త పడాలి. వరి పొలంలో ద్విదళ బీజ కలుపు మొక్కల నివారణకు నాటిన 3 నుంచి 5 రోజుల్లోపు 10 కిలోల 2,4-D ఇథైల్ ఎస్టర్ గుళికలను 20 కిలోల ఇసుకతో కలుపుకుని ఎకరా పొలంలో సమంగా చల్లుకోవాలి. కలుపు గుళికలు పొలమంతా సమంగా వెదజల్లాలి. ఏకదళ బీజ మొక్కలు, ద్విదళ బీజ మొక్కలు, తుంగజాతి మొక్కలు అన్నీ కూడా సమాన స్థాయిలో ఉంటే కనుక ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్న అన్నిటికన్నా ఉత్తమోత్తమైన మందు బుటాక్లోర్ 4 కేజీల గుళికలు, 2,4-D ఇథైల్ ఎస్టర్, దీన్ని నాక్పీడి గుళికలు అని అంటారు. ఈ 8 కేజీలు కలిపి ఒక సంచిలో దొరుకుతున్నాయండి మార్కెట్లో. ఈ 8 కేజీలని 20 కేజీలు ఇసుకలో కలిపి మనం నాటిన 3 నుంచి 5 రోజుల లోపల గనక సమానంగా వెదజల్లితే పొలంలో 2.5 నుంచి 3 సెంటీమీటర్ నీరు ఉంచి ఈ అన్ని జాతి కలుపు మొక్కలని కూడా నిర్మూలించగలం. ఇది కూడా గుళికలు కొన్ని చోట్ల దొరకట్లేదని చెప్పి రైతు సోదరులు చెప్తున్నారు. అటువంటిప్పుడు ఇప్పుడు మార్కెట్లో ఇంకొక మంచి మందు ఉందండి. దాన్ని ఆక్సాడయార్జిల్ అంటారు. ఇది మేము గత 2 సంవత్సరాలకు పరిశోధన చేసినప్పుడు ఈ ఆక్సాడయార్జిల్ అనే మందు మార్కెట్లో దీని టాప్ స్టార్ అని దొరుకుతుంది. ఇది ఎకరానికి 35 గ్రాముల మందు కొద్దిగా ముందు ఒక 1/2 లీటర్ నీళ్ళల్లో కలుపుకొని ఇది కనుక ఇసుకలో కలిపి మళ్ళీ 20 కేజీలు ఇసుకలో కలిపి నాటిన 3 నుంచి 5 రోజుల లోపల కనుక మనం సమానంగా వెదజల్లితే దాదాపుగా అన్ని జాతి మొక్కల్ని కూడా సమర్థవంతంగా నిర్మూలించవచ్చునని